నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఓబుళపురం అంటే ఎవరికి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఈ నేపథ్యంలోనే గాలి జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి దత్తపుత్రుడు. అయితే గాలి జనార్దన్ రెడ్డి జగన్‌కు ఎప్పుడు మా తమ్ముడు తమ్ముడు అని వ్యాఖ్యలు చేస్తూ ఉండేవాడు. సో, ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే అయితే నిన్న మటికి సీబీఐ కోర్ట్‌లో కొంతమందికి దోషులెవరు, నిర్దోషులెవరో గూడా తేల్చి చెప్పేసింది సీబీఐ కోర్టు. అయితే ఇంక తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారున్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, గాలి జనార్దన్ రెడ్డి గారంటేనే తెలియనంటూ ఎవ్వరు ఉండరు. అసలు ఆయన చేసిన అక్రమాలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఎన్నో మోసాలకు పాల్పడి ఉన్నారని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని అసలు ఎలా చూడాలి సార్? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి పేరు బయటికి రావడం జరిగింది. యాక్చువల్‌గా అంటే గతంలో ఈ శాఖకు సంబంధించి పెద్దగా ఎవరికీ తెలియదు. బొగ్గు గనుల శాఖ అంటే పెద్దగా అది ప్రాధాన్యత లేని శాఖగా గుర్తించేది. ఎవరు కూడా ఆ శాఖను తీసుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు. ఎప్పుడైతే గాలి జనార్దన్ రెడ్డి ఈ అక్రమ గనులకు సంబంధించి ప్రారంభమైందో అతను ఎంతో ఒక లీజుకు ఒక 2, 3 ఎకరాలు అంత లీజుకు తీసుకొని గనులకు సంబంధించి తవ్వకాలకు సంబంధించి దాన్ని మొత్తం దాదాపు 100 ఎకరాల్లో దాన్ని ఒక ప్రభుత్వ పర్మిషన్ లేకుండానే తవ్వి దాన్ని చైనాకి ఎగుమతి చేయడం, ఆ సమయంలోనే దానికి అత్యధిక ధరలు రావడం, అక్రమంగా వచ్చిన డబ్బును రాజకీయ నాయకులకు పంచడం, ఇవన్నీ జరిగి ఆ కేసులు నడవడం, ఆ కోర్టుల చుట్టూ తిరగడం, ఇవన్నీ జరుపుకుంటూ వచ్చింది. దానికి సంబంధించిన దాంట్లో మనం ముఖ్యంగా అప్పట్లో భూగర్భ గనుల శాఖ మంత్రిగా పనిచేసిన, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి కూడా అందులో కొంత ఇరుక్కోవడం సరే. ఇప్పుడు నిన్న కేసులో ఆమె నిర్దోషిగా ప్రకటించినప్పటికీ ఇన్ని రోజులు ఆమె ఆ మంత్రిత్వ శాఖలో ఉండడం వల్ల ఆమె మీద కూడా నిందితురాలుగా నమోదు అవ్వడం జరిగింది. ఎట్టకేలకు ఎవరైతే దానికి సంబంధించి ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళందరికీ నిన్న శిక్షలు వేయడం జరిగింది. 10 సంవత్సరాలు. గతంలో జైల్లో ఉన్న శిక్షను తీసేస్తే మిగతా శిక్షను వాళ్ళు అనుభవించాల్సిందని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ గనుల శాఖకు సంబంధించి మొదటి నుంచి కూడా అసలు గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకకు చెందిన వ్యక్తి. ముఖ్యంగా అతను అసలు నిజం చెప్పాలంటే అతను భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. కానీ రాజశేఖర్ రెడ్డి దానికి భిన్నమైన అంటే బీజేపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. అయినప్పటికీ ఇద్దరి మధ్య వ్యాపారమైన సంబంధాలు ఉండడం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ తన మనుషులకు కానీ డబ్బు సహాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి చెప్పడం జరిగింది, నాకు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు లాంటివాడని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చినప్పటికీ గాలి జనార్దన్ రెడ్డి తోటి రిలేషన్స్ మెయింటైన్ చేయడం జరిగింది. అది ఎప్పటి వరకు ఉన్నప్పటికీ ఆ కేసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కేసు తర్వాత, ఎందుకంటే అది రాష్ట్రం విడిపోయిన తర్వాత అనంతపూర్ సంబంధించిన గనులు కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా తనకు కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో సమకూర్చడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సాయం చేశారు, ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి అవినీతిలో భాగం పంచుకున్నారనే ప్రశ్న ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఎందుకంటే ఈ అవినీతికి సంబంధించి దీనికి తవ్వకాలకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కోర్టుకు వెళ్ళడం జరిగింది, జైలుకి వెళ్ళడం జరిగింది, బెయిల్ మీద రావడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయి జడ్జిమెంట్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు కొత్త చర్చ జరుగుతున్నది ఏంటంటే, గతంలో 5 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంలో కొన్ని అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది జనార్దన్ రెడ్డికి అనుకూలంగా. ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ ఛార్జ్‌షీట్ నమోదయ్యే అవకాశం ఉంది. మరంటే జనార్దన్ రెడ్డి జైలుకెళ్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మీద ఏవైనా ఇలాంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అయితే ఇప్పుడు మరి గాలి జనార్దన్ రెడ్డి ఏం చేస్తారా, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడా, స్టే తెచ్చుకుంటాడా, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు అయినప్పటికీ సబితా ఇంద్రారెడ్డితో పాటు మరొకరిని కూడా వాళ్ళను నిర్దోషిగా ప్రకటించడం జరిగింది. ఈ గనులకు సంబంధించి అక్రమాలు జరిగిన వాస్తవం అనేది తేల్చి చెప్పడం జరిగింది. దాని ద్వారానే చాలా ఆస్తులు కూడగట్టుకోవడం జరిగింది. అంటే సాధారణ కుటుంబం నుంచి గనులు వీటిని తవ్వకాల ద్వారానే, అంటే దానికి కనీసం
ట్యాక్స్ కానీ పర్మిషన్లు కానీ ఏదీ లేకుండా లక్షల కోట్లను ఎగుమతులు చేయడం జరిగింది అనేది ఆరోపణలకు రుజువులు అందు ఉండడం జరిగింది. దానికి అనుగుణంగానే కోర్టు అయితే శిక్షించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఏమైనా ముందు వచ్చే అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాలి. ఆయన చేసినప్పుడు బాగా వాళ్ళ ఇంటితో సహా సార్ గోల్డ్ కానీ బంగారం అంటే బాత్రూమ్తో సహా వాళ్ళు తినే స్పూన్ కానించి ప్లేట్లు కానించి మొత్తం గోల్డ్ ఆయన పంచి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డికి గిఫ్ట్లు ఇవ్వడం కానీ గిఫ్ట్ అంటే ఒక 50 కోట్ల దాకా బస్సు అన్నట్టు ఇట్లా అన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఆయన ఏం చేసేవాడు గతంలో సార్? గతంలో సాధారణంగానే ఉండేవి. ఎప్పుడైతే గనులకు సంబంధించిన లీజులు తీసుకున్న ఒక సాధారణ రాజకీయ నాయకుడు కూడా కాదు. మామూలు వ్యక్తిగా ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఏదైతే 2-3 ఎకరాల వరకు ఆ గనులను లీజ్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి తన చైనా గనులకు సంబంధించి ఖనిజాలను ఎక్స్పోర్ట్ చేసే క్రమంలో ఆ ఎక్స్పోర్టింగ్ బాగుందని చెప్పి 100 ఎకరాలని తను అంటే ప్రభుత్వ పర్మిషన్ లేకుండానే వాటిని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటికీ దాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. రాజశేఖర్ రెడ్డి చెప్పింది ఏంటంటే ఈ 2-3 ఎకరాలకు సంబంధించి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పడం. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చింది ఏంటంటే ఒక 2-3 ఎకరాల వరకే గనులకు సంబంధించి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రభుత్వకు సంబంధించిన ఏమేమి ఫార్మాలిటీస్ ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేయడం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా దాన్ని చేయడం జరిగింది. ఆ రోజున మీరు చెప్పినట్టుగా పెళ్ళిళ్ళలో స్పూన్లు బంగారం అన్ని బంగారం ఏ విధంగా బంగారమయం అయ్యామంటే గనుల తవ్వకం ద్వారానే బంగారమయం అయ్యాయి. దాని ద్వారానే 10 మందిని గెలిపించే స్థాయికి వెళ్ళడం జరిగింది. 10 మందికి పెట్టుబడి పెట్టే స్థాయికి వెళ్ళడం జరిగింది. ఒక ప్రభుత్వాన్ని నడిపించడానికి ఏమేమి నిధులు ఇవ్వాలనో ఆ నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి గాలి జనార్దన్‌కి రావడానికి కారణం ఆ నిధులే. ఆ నిధుల వలన. అందుకే ఆ పెళ్లి కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలాగా చేయడం జరిగింది. దానికి సంబంధించి పెద్ద హోల్డర్లు దానికి సంబంధించి ఒక నెల రోజుల ప్రాసెస్ చేస్తూ అంటే పెళ్ళి మొత్తం అసలు ఒక ఈవెంట్‌ని అంటే ఇక మరొకసారి ఇట్లాంటివి జరగదు అనే రీతిలో చేయడం జరిగింది. అప్పటి నుండి చాలామంది ఇంత ఘనంగా చేస్తున్నాడు అనే విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. అది ఎట్టకేలకైతే మొత్తానికి ఎవరు తప్పు చేసినా ఇలాంటివి చేసినా శిక్ష పడుతుంది అనే దానికైతే నిదర్శనంగా ఈరోజు గాలి జనార్దన్ రెడ్డికి అయితే శిక్ష అయితే పడడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్కి చెప్తా ఉండేవాడు గాలి జనార్దన్ రెడ్డిని చూసి నేర్చుకో ఎట్లా సంపాదిస్తున్నాడు అని అనే వార్తలు అయితే వచ్చాయి. దీన్ని ఎలా చూడాలి సార్? ఎలా సంపాదిస్తున్నాడని తెలుసుకున్నప్పటికీ ఎలా జైలుకి వెళ్ళాడని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అంటే ఆ ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కూడా సంపాదించడం జరిగింది. మరి జైలుకి వెళ్ళడం కూడా అంటే నాణానికి 2 వైపులా ఉంటుంది. ఒకటే కదా నేర్చుకోవాల్సినవి 2 ఉంటాయి. ఇప్పుడు సంపాదించడం నేర్చుకున్నప్పుడు అది సక్రమ సంపాదన అయినప్పుడు ప్రాబ్లం ఉండదు. అక్రమ సంపాదన అయినప్పుడు జనార్దన్ రెడ్డి బాటలోనే మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే ఆ దృష్టితోనే చెప్పాడు అప్పట్లోనే ఇప్పుడు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే సంపాదన సక్రమంగా అక్రమంగా సక్రమంగా అని రాజశేఖర రెడ్డి చెప్పున్నాడు. జనార్దన్ రెడ్డిని చూసి నేర్చుకోమంటే జనార్దన్ రెడ్డి అక్రమంగానే సంపాదించాడు. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించుంటాడు. మరి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి చెప్పిన మాటనే వర్తిస్తుందేమో చూడాలి. థ్యాంక్ యూ సార్.